ఫుట్పాత్ ఆక్రమణలపై స్పెషల్ డ్రైవ్ సీఎం ఆదేశాలతో కదిలిన జీహెచ్ఎంసీ అధికారులు ఆక్రమణల తొలగింపునకు వారంలో ఒకరోజు యాక్షన్ పాదాచారులకు అందుబాటులోకి తీసుకొచ్చేలా కీలక నిర్ణయం. ట్రాఫిక్ సమస్యకు చెక్ ప్యాకేజ్ 1-2 దశలో మరో 49 లింక్ రోడ్లు ₹1500 కోట్ల కేటాయింపు. ఏప్రిల్ కల్లా హ్యామ్ రోడ్లు పూర్తి చేస్తాం. హైత్ నగర్ నుంచి 8 లేన్ల డబల్ డెక్కర్ ఫ్లైఓవర్ త్వరలోనే కేంద్ర ప్రభుత్వం మంజూరి. అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడి. ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టాలి. సరే ఓకే, హైత్ నగర్ నుంచి 8 లైన్ల రోడ్డు అవుతుంది, ఓకే సంతోషం, అంతా బాగానే ఉన్నది. కానీ కాకపోతే ఇక్కడ ఏంటంటే ఫుట్పాత్ ఆక్రమణలు, ఇది చాలా డేంజర్. ఇది ఇప్పుడు ఫుట్పాత్ మీద పెడతారు, పెట్టేసి ఈ ఫుట్పాత్ మీద పెట్టి మళ్ళీ ముందరికి మళ్ళీ ఒక 10 ఫీట్లు, ఆ 10 ఫీట్ల అవతల మళ్ళీ వచ్చినోని బండ్లు, ఇక బండ్లు హారాన్ని కొట్టుకున్నా ఏం చేసుకున్నా ఏం పడించుకోరు. ఇప్పుడు వీటిని ఏం చేయాలి? ఈ ఫుట్పాత్లు ఆక్రమించారు కదా, ఈ ఆక్రమణలు మొత్తం తొలగించాలి. అయ్యో పాపం అని ఏమనొద్దు. ఓన్లీ వాళ్ళ వరకు ఒక డబ్బాలు ఏర్పాటు చేసి మినిమం రెంట్ పెట్టాలి. జిహెచ్ఎంసీ వాళ్ళు మినిమం రెంట్ పెట్టి వసూలు చేసి మళ్ళీ రోడ్డు మీదకి ఎలాంటి టెంట్లు వేయొద్దు, ఏమేయొద్దు, వాళ్ళకు రూల్స్ వేస్తే మీ డబ్బా మీరు కాల్ చేస్తారని చెప్పాలి. ఈ రూల్స్ తీసుకురావాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎందుకు వసూలు చేయాలని కొంతమంది అంటారు. వసూలు చేయాలి వాళ్ళ దగ్గర. వసూలు చేయకపోతే ఆ లోకల్ కార్పొరేటర్లు వసూలు చేస్తున్నారు. నెలకు 3-4 వేలు వసూలు చేస్తున్నారు, 5 వేలు వసూలు చేస్తున్నారు. కార్పొరేటర్ల దందానే అది. ఈ ఫుట్పాత్ మీద వ్యాపారం చేసుకునేటోళ్ళ దగ్గర పైసలు నెలకింత వసూలు చేస్తున్నారు వాళ్ళు. జిహెచ్ఎంసీ వాళ్ళు రాకుండా మేము చూసుకుంటామంటారు. జిహెచ్ఎంసీ వాళ్ళు రాగానే కార్పొరేటర్ ఫోన్ చేయగానే వెళ్ళిపోయారని చెప్తున్నారు. వాళ్ళ అధికారులు కూడా వెళ్ళిపోతున్నారు. దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఇప్పుడు రోడ్ల మీద పార్కులు ఉంటాయి, ప్రభుత్వం సంబంధించినవి కొన్ని కార్యాలయాలు కావచ్చు, ఏవైనా కావచ్చు. దాని చుట్టూ ఏం చేస్తారంటే ఈ ఖాళీగా ఉంటాయి, ఆ ఖాళీగా ఉన్న జగలో ఇల్లు పెట్టుకుంటారు. ఇల్లు పెట్టుకుంటే ఫస్ట్ వీళ్ళు డబ్బులకు వంగరా చూస్తారు. ఏం సంగతి ఏందని పిలిపిస్తారు. పిలిపించేసరికి ఏం చేస్తారంటే ఏంటంటే మేము ఇయ్యమని అంటారు. ఏమంటే జిహెచ్ఎంసీ వాళ్ళని పంపిస్తారు. పంపించి వాళ్ళ నా నుంచి తోసేయమని చెప్తారు. తీసేస్తారు. తీసేసినాక మళ్ళీ వీళ్ళు కార్పొరేటర్ దగ్గరికి పోతారు. అయ్యా అన్న మా తీసేసిరంటే మరి తీసేస్తారు వాళ్ళు. మరి వాళ్ళకు కూడా మరి వాళ్ళని మెయింటైన్ చేయాలిగా. మేము వాళ్ళని మెయింటైన్ చేయాలంటే మరి వాళ్ళకి ఇవ్వాలి నెలకని వాళ్ళ పేరు చెప్పి, వాళ్ళకేమో పండుగలకు అంతో ఇంతో ఇస్తారు. వాళ్ళ పేరు చెప్పి వీళ్ళు నెలకింత అని చెప్పేసి వాళ్ళ దగ్గర వసూలు చేస్తున్నారు. కార్పొరేటర్లు, ఏ పార్టీ అయినా కాదు, కార్పొరేటర్లు వసూలు చేస్తున్నారు. చాలా ఏరియాలలో ఇదే తంతు జరుగుతున్నది. పార్కులు ఉంటాయి, పార్కుల దగ్గర పెట్టిన వాళ్ళ దగ్గర మంచిగా రుబాబు వసూలు చేస్తున్నారు. వాళ్ళు పాన్ షాపులు పెడతారు, డబ్బాలు పెడతారు, అన్ని పెడతారు. అదే వాళ్ళ సహకారం లేకుండా పెడితే జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి ఎత్తుకపోతున్నారు. ఈ జిహెచ్ఎంసీ అధికారులను మాత్రం ఖచ్చితంగా ఎలాంటి అవినీతి లేకుండా పనిచేస్తేనే వాళ్ళు ఉంచారు, లేకుండా తీసి పడేరు, సస్పెండ్ చేయాలని. కార్పొరేటర్ల మాటలు విని వాళ్ళ దగ్గర పాపం వాళ్ళని ఫుట్పాత్ మీద వ్యాపారం చేసుకునే వాళ్ళని ముక్కు విండి వసూలు చేస్తున్నారు. వాళ్ళు రూపాయలు మేము కార్పొరేటర్కి పైసలు ఇస్తున్నాం కదా అని చెప్పేసి రోడ్డు మీద కూడా 10 ఫీట్లు ముందరికి పోయి దందా చేస్తున్నారు. ఏమనంటే ఫోన్ చేస్తారు. ఇక ఇది జరుగుతున్నది. ఎందుకంటే వీళ్ళని ఆక్రమణలపై స్పెషల్ డ్రైవ్ అంటే పెట్టినాక ఇప్పుడు మూసీ ఉన్నది. మూసీ చుట్టూ ఇప్పుడు ఒక్కొక్క దగ్గర ఖాళీ ఉంటుంది. మూసీ చుట్టూ, ఆ మూసీ చుట్టూ మొన్న ఒక దగ్గర డబ్బాలు వేసారు. మరి ఆ డబ్బాలు అందుబాటులోకి తీసుకురావాలి కదా. చిన్న చిన్న షట్టర్ల లాగా 10x10 షట్టర్ల లాగా తయారు చేశారు. ఆర్టిఫిషియల్గా ఒక షాప్ లాగా తయారు చేశారు. అవన్నీ పెట్టుకుంటూ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ వాటిలో చలనం లేదు, కదలిక లేదు. అటువంటి వాటిని అక్కడ పెట్టేసి రెంట్లకు ఇస్తే ఆరాంగా అటు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. వీళ్ళు పోయి ఎవరెవరికో డబ్బులు లంచాలు ఇవ్వాల్సిన పని ఉండదు. ప్రభుత్వం ఆదాయం పెరుగుతుంది, వీళ్ళ ఇన్కమ్ పెరుగుతుంది, వీళ్ళ వ్యాపారం కూడా బాగుంటుంది. ఎన్నో బండ్లు పెట్టుకొని నొక్కుంటా పోయి మళ్ళీ రోడ్డు మీద పెట్టి మళ్ళీ బండ్లు తీసేసి వాళ్ళు ఫుట్పాత్ మీద పెట్టుకొని మళ్ళీ వానికిన్ని పైసలు వీనికిన్ని పైసలు, ఇవన్నీ దందా జరుగుతున్నది. ఇది ఒక పెద్ద మాఫియా. దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఫుట్పాత్ వ్యాపారుల దగ్గర వసూళ్లు చేస్తున్న రాజకీయ నాయకులు బరాబర్ వసూలు చేస్తున్నారు. దీని మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఏంటంటే పాపం వాళ్ళు చిన్న చిరు వ్యాపారులు, ఈ చిరు వ్యాపారుల మీద ఈ దోపిడీదారుల పెత్తనం ఏంది, అది ఉండకూడదు. అది